హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే, బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ ఏదో ఒకటి స్కిప్ చేసి నేను చెప్పిన రెసిపీ కనుక మీరు తిన్నట్లయితే ఖచ్చితంగా నెలకి 3 కిలోలు వెయిట్ లాస్ అనేది అవుతారండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఇవాళ మనం ఓట్స్ తోటి చిల్లా చేసుకుంటున్నాము. ముందుగా మనం దీనికోసమని బెస్ట్ అయిన ఓట్స్ని ఎంపిక చేసుకోవాలండి. మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు కానీ, హెల్తీగా ఉండాలి అనుకున్నప్పుడు కానీ మనం చాలా మంచి ఓట్స్ తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ నేనైతే డిసానో ఓట్స్ని తీసుకుంటున్నాను. ఇది 100% హోల్ గ్రీన్ అండి. అంటే మనకి దీంట్లో ఎటువంటి ఫ్యాట్స్ అనేవి ఉండవు. అలాగే కరెక్ట్ షుగర్స్ అనేవి దీంట్లో మెయింటైన్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్ని తీసుకొని దీంట్లోకి 1.5 కప్పు ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. ఓట్స్ చూసారా అండి ఎంత హెల్తీగా ఉన్నాయో, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని మెత్తగా పౌడర్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇక్కడ నేను అగారో మిక్సర్ని యూజ్ చేస్తున్నానండి. ఈ మిక్సర్ జార్ వల్ల మనకి పౌడర్స్ అనేవన్నీ కూడా చాలా మెత్తగా అవుతాయి. అలాగే మనకి టైం కూడా చాలా వేస్ట్ అవ్వకుండా మిగులుతుంది. చూసారా మనకి ఎంత మెత్తగా పౌడర్ లాగా తయారైందో. మొత్తాన్ని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసేయండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఒక క్యారెట్, అలాగే సన్నగా తరిగిన ఒక చిన్న క్యాప్సికమ్, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలని, అలాగే సన్నగా తరిగిన ఒక టమోటాని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు వెజిటేబుల్స్ మీ ఇష్టానుసారంగా వేసుకోవచ్చండి. అలాగే దీంట్లోకి ఒక 1/2 కప్పు లైట్గా పులిసిన పెరుగుని వేసుకోండి. పులిసిన పెరుగు మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. గుడ్ బ్యాక్టీరియా అంతా కూడా దాంట్లోకి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 4 స్పూన్లు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. శనగపిండి ప్రోటీన్ % ఎక్కువ ఉంటుంది కాబట్టి న్యాచురల్గా మనం శనగపిండినే వాడచ్చు. అలాగే ఒక 1/2 స్పూన్ ఉప్పును వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ టైంలో మీకు కొంచెం వాటర్ అవసరమైనవి అనుకోండి, మరీ ఎక్కువ నీళ్లు పోయొద్దండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి పెరుగులోనే తడి అనేది సరిపోతుంది. కొంచెం అంటే కొంచెం వాటర్ని ఇలాగ చిలకరించుకుంటా మీరు పిండి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండాలి. మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం వాడే ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలండి. ఇక్కడ నేనైతే ఆలివ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. అది కూడా డిసానో బ్రాండ్ యూజ్ చేస్తున్నానండి. డిసానో బ్రాండ్స్ అన్నీ కూడా చాలా మంచి బ్రాండ్స్ అండి. నేనేమి ప్రమోషనల్ వీడియో చేయట్లేదు, కాకపోతే ఇది హెల్త్కి మంచిదని చెప్పని నేను చెప్తున్నాను. ఇలాగా పెనం మొత్తానికి కూడా ఈ ఆలివ్ ఆయిల్ని రాసేసేసి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ ఓట్స్ చిల్లా మిక్చర్ ఉంది కదా, దాంట్లో నుంచి ఇలాగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బాల్ని తీసుకోవాలి. నేను చెప్పినట్లుగా ఈ బ్రేక్ఫాస్ట్ కనుక మీరు తిన్నారే అనుకోండి, మీకు ఆకలి అనేది అస్సలకి ఉండదండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా చేతులతోటి నెమ్మదిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తూ మొత్తాన్ని కూడా ఒక అప్పచ్చిలాగా చేసుకోవాలి. మీరు ఇలాగ డైరెక్ట్గా అయినా పెనం మీద ప్రెస్ చేసుకోవచ్చు అండి, లేదా మీరు ఒక పాలిథిన్ పేపర్ మీద అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసేసి చక్కగా లో ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఇలాగ 2 వైపులకి తిప్పుకుంటూ మనం మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. అలాగే నేను ఇందాక చెప్పాను కదండి, ఆయిల్ పేపర్ మీద కానీ లేదా ఇలాగా పాలిథిన్ పేపర్ మీద కానీ దీన్ని ఇలాగ మెత్తగా ఒత్తేసుకోండి. దీన్ని కూడా మనం డైరెక్ట్గా ఇలాగ పెనం మీద వేసుకొని చక్కగా లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకున్నామే అనుకోండి, చాలా బాగా ఫ్రై అవుతుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ఒక నెల రోజుల పాటు బ్రేక్ఫాస్ట్ మానేసి కానీ, డిన్నర్ మానేసి కానీ, లేదా లంచ్ ప్లేస్లో కానీ ఈ రెసిపీని తినండి. మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. నాకు కింద కామెంట్ బాక్స్లో మీకు ఎలా కుదిరిందో ఈ రెసిపీ కామెంట్ చేయండి. అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.
ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.